హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం TCL కంపెనీ iFalcon 55 inches 4K HDR టీవీ అయితే రివ్యూ అండ్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఈ టీవీ వచ్చేసి ఆన్లైన్లో పర్చేస్ చేసాం. జనవరిలో ఫ్లిప్కార్ట్ సేల్స్ నడుస్తున్నాయి. ఆ సేల్స్లో అయితే తీసుకున్నాము. 23,990 పడింది. ఆఫర్లో కాబట్టి తక్కువ పడింది, బయట అయితే ఎక్కువ ఉంటుంది. ఆర్డర్ పెట్టిన థర్డ్ డేనే డెలివరీ వచ్చింది. డెలివరీ వచ్చిన 2-3 అవర్స్కే మనకి సర్వీస్ బాయ్ కూడా వచ్చాడు ఇన్స్టాలేషన్ వాళ్ళు ఈ కంపెనీ నుంచే వస్తారు. వాళ్ళే చెక్ చేస్తారు, ఏమైనా డ్యామేజెస్ ఉన్నా కూడా వాళ్ళే చూసుకుంటారు. మనకైతే ప్రోడక్ట్ క్వాలిటీగా వచ్చింది, ఎటువంటి డ్యామేజ్ లేదు, నీట్గా ఉంది. ప్యాకింగ్లో అయితే ఒక రిమోట్, 2 కనెక్టెడ్ వైర్స్ వచ్చాయి. ఇవి వాల్కి పెట్టేది ఏం రాలేదు, ఓన్లీ స్టాండ్లో పెట్టుకోనికి ఒక 2 క్లిప్స్ అయితే వచ్చాయి. ఇది గూగుల్ టీవీతో అయితే ఆపరేట్ అవుతుంది. ఇందులో నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, డిజ్నీ ప్లస్, హాట్స్టార్, యూట్యూబ్ అన్నీ చూసుకోవచ్చు. 4K అల్ట్రా HD దాకా మనకి ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ ఫిట్ చేస్తాడు. ఫిట్ చేసిన తర్వాత మనం టీవీ ఆన్ చేసి చూద్దాము. మనకైతే వాల్ ఫిక్సింగ్ అయితే రాలేదు, సో మనం టేబుల్ మీద స్టాండ్ పెట్టాము. ఆన్ చేస్తున్నాము. టీవీ ఆన్ చేయగానే యూజర్ అగ్రిమెంట్స్ అడుగుద్ది, వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి, అగ్రీ కొట్టాలి. తర్వాత రిమోట్ పేరింగ్ అయితే తీసుకుంటుంది. రిమోట్ పేరింగ్ తీసుకున్నాక చూద్దాం హోమ్ పేజ్ ఎలా ఉంటుందో. పేరింగ్ అయితే తీసుకుంటుంది. హోమ్ పేజ్ అయితే ఇలా వచ్చింది. పేజ్లో మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. సెటప్ బాక్స్ ఉంటే ఇన్పుట్లోకి పెట్టుకోవాలి, లేదా వైఫై యూజ్ చేసుకోవాలంటే డాష్బోర్డ్లోకి వెళ్ళాలి. డాష్బోర్డ్లో సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్లో నెట్వర్క్ కనెక్టివిటీ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మనం పాస్వర్డ్ ఎంటర్ చేసుకుంటే చూపిస్తుంది. మనం మొబైల్ అయితే కనెక్ట్ చేసుకుంటున్నాం. మొబైల్ అయితే కనెక్ట్ అయింది. మనకి అమెజాన్ ప్రైమ్ ఇవేం లేవు కాబట్టి మనం డైరెక్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసుకున్నాం. యూట్యూబ్ అయితే ఓపెన్ అయింది. మీరు కానీ ఇట్లు పిక్చర్ క్వాలిటీ, కలర్స్ అయితే చాలా బాగున్నాయి. మనకు క్వాలిటీ కావాలంటే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం వీడియో రెజల్యూషన్ కూడా పెంచుకోవచ్చు. 1084K దాకా సపోర్ట్ చేస్తుంది. వీడియో క్వాలిటీ, కలర్స్ అయితే చాలా బాగున్నాయి. సౌండ్ కూడా చాలా బాగుంది. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.